హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ తోటకూరలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్లడ్ తక్కువగా ఉన్నవారు కూడా ఈ తోటకూరని వారానికి 2-3 సార్లు కనుక తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. మరి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తోటకూర ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి, కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక వెల్లుల్లిపాయ తొక్కలు తీసుకుని వేసుకోవాలి. మీకు ఎక్కువగా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వెల్లుల్లి వేసుకుని ఇది కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేస్తానండి, అందుకే ఆయిల్ నొరగల్లాగా ఉంది. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి ఇంకా ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని వేయించుకోవాలండి. తోటకూర ఫ్రైకి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది, కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట తోటకూర తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. అలా కట్ చేసిన తోటకూరని ఈ ప్యాన్లో వేసుకుని అడుగునున్న పోపు అంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తోటకూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఇప్పుడు ఇంకాస్త ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇంకొక 2 నిమిషాల తర్వాత తోటకూర అనేది బాగా వేగింది. ఇది మరీ ఎక్కువగా కనుక మనం ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా పోతాయండి. అందుకే బాగా ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడానికే ప్రయత్నించండి, చాలా మంచిది హెల్త్కి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.